ఒకవేళ వాన కొట్టి బొంద కనుక నిండింది అనుకోండి, ఈ రోజు మేము పెట్టిన ఎఫర్ట్ మొత్తం నాశనం అయిపోయినట్టే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మేము ఇప్పటి వరకు రకరకాల కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. నార్మల్గా మీరు చూసినట్టయితే మనం బెలూన్ కేవ్స్ అని చెప్పేసి ఒక దగ్గర కేవ్స్కి అయితే వెళ్ళినాం. దగ్గర 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ లోపల వరకు వెళ్ళి ఏ విధంగా ఉందని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసాం. అంతేకాకుండా మా దగ్గర ఉన్న మ్యాన్ మేడ్ సొరంగంలో కూడా వెళ్ళాం, అందులో ఎండ్ వరకు వెళ్ళాం. ఏ విధంగా ఉంది ఏం కథ అని చెప్పేసి దాంట్లో కూడా చూసినాం అనమాట. అంతేకాకుండా ఒక రోజు మనము ఒక కొండ పైన పందుల గుహ అని చెప్పేసి ఒక గుహలో క్యాంపింగ్ కూడా చేసినాం. అది కూడా ఒక చిన్నపాటి కేవ్ లెక్కనే ఉండే. సో ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే, మనమే ఒక కేవ్ని ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న థాట్ అయితే వచ్చిందనమాట. అదే థాట్ తోటే తీసుకొని ఈ రోజు అయితే ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ఒక కేవ్. దానికి మనకి ఏ విధంగా ఎటువంటి ప్లేస్ కావాలి అంటే, ఒక హైట్ అయిన ప్లేస్ కావాలి. సో దానికోసమే ఈ బొంద దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. దీని సరౌండింగ్స్లో మీరు చూసినట్టయితే ప్రతి సైడ్ మనకు హైట్ ఏరియానే ఉంది. ఇందులో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎట్ సైడ్ మనకు కేవ్ తయారు చేయగలుగుతాము అని చెప్పేసి. సో చూద్దాం, ఎక్కడ రెడీ అయినట్టయితే అక్కడ కేవ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే కిందికి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు ఎంత హైట్ ఏరియా ఉందో. అట్టే చూసుకున్నట్టయితే ఆ హైట్ ఉండి మొత్తం చుట్టూ అయితే హైటే ఉంది. ఇప్పుడు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం ఒక కేవ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఒక చిన్న హోల్ని మనకి స్టార్ట్ చేసుకొని దాని లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట, యాజ్ ఏ కేవ్ లాగా. సో దానికోసం మంచి ప్లేస్ ఇస్తున్నాం. ఎట్లయినా ఇక్కడ చెట్లు మీరు చూస్తారు కదా, ఆల్రెడీ కొట్టేస్తున్నారు. నాకు తెలిసి చెట్టు ఒక 4 రోజుల్లో ఖతం అయిపోతుంది. సో మధ్యలో ఏదైనా ఏర్ వచ్చినా సరే ఏమొచ్చినా సరే ఇప్పుడు ఒక రకంగా వాడదామని చెప్పేసి అనుకుంటున్నాం. మరి కూరగాయల ప్లానింగ్ ప్రకారం ఇక్కడ గిడ మొదలు పెడితే అయిపోతుందా? గిడ మొదలు పెట్టాలి. స్టార్ట్ చేసుకుంటే గిడ మొదలు పెట్టి ఏర్ దాకా ఇటు డౌన్ చేసేద్దాం. ఈ ఏర్ ఒకవేళ లోపలికి వచ్చినట్టు దీన్ని తీసేద్దాం అవసరం అనుకుంటే. ఇక్కడ మనం డౌన్ వెళ్ళిపోయి గ్రౌండ్ లెవెల్ ఉందా అక్కడ, దాని లెవెల్ కు డౌన్ మట్టి తీసేయాలి అంతా. ఆ తర్వాత మనకి ఇక్కడ హైట్ అవుతుంది, అప్పుడు లోపల కూడా స్టార్ట్ చేయాలి. ఇది ఇప్పుడు మేము అనుకునే ఏరియా. ఇక్కడ నుంచి వచ్చే మట్టి మొత్తం ఏం చేస్తామంటే ఇదే ఏరియాలో ఒక బేస్ లెక్క క్రియేట్ చేసుకుంటాం. మనం ఒక కేవ్ ఉంటుంది కదా, కేవ్ ముంగడ కూర్చోడానికి. అర్థమైందా? ఇది ఇంకా డౌన్ రావాలి మరి. సో ఇప్పుడు మేము చెట్టు కింద చేస్తున్నాం పని. అలాగే దానికి సంబంధించిన ఏర్లు కావచ్చు, అవోటి వస్తూ ఉంటాయి. వాటిని కోసేసుకుంటూ ముందుకైతే వెళ్ళాలన్నమాట. సో దీనిలో మీలో చాలామంది కామెంట్ చేస్తారు కావచ్చు, చెట్టును ఎందుకు ఖరాబ్ చేస్తారు అని చెప్పేసి. ఈ చెట్టు నాకు తెలిసి ఒక 4 రోజులు కూడా ఉంచారు. ఎందుకంటే మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, చెట్లని కొట్టేస్తారు. సో ఎట్లా చెట్టు పోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మేము వీడియో పర్పస్ అయితే వాడుతున్నాం అనమాట. సో ఎవరు ఏమనుకోకండి, మేము ఎట్లా దానికి ఎంత హాని చేసినా చేయకుండా 4 రోజుల్లో దాని పనికి అర్థమైపోతుంది. సో ఇప్పుడు వీలైనంత సొరంగం అయితే దాని కింద తయారు చేయడానికి ట్రై చేద్దాం. సూపర్ వస్తుంది నాకు తెలిసి. మేమైతే పొక్కలైతే ఇస్తున్నాం కదా, ఇది మన స్లోపు ఇంటికాయ అయితే వచ్చింది. మట్లకాయలు వచ్చినాయి అంటే దాని పొక్కే నుంచి ఉందో ఆ లోపల పోయేది. కదిలి మెల్ల కదిలి దొరుకుతుంది. ఏమో ఎక్స్పెక్ట్ చేసి ఏదో మొదలు పెట్టినాం, దోల తీరేటట్టుంది. ఎందుకంటే చేసింది ఒకటే చిన్న గుంత, అది జస్ట్ ఎంట్రెన్స్ మాత్రమే. ఇప్పటికే మీరు మట్టి చూడొచ్చు ఎంత వెళ్ళింది. దగ్గర ఒక ట్రాక్టర్ అంత మట్టి వెళ్ళింది. ఇది ఇంకా ఇక్కడి వరకు వచ్చేవరకు ఎంత వెళ్తుందో. ఇది జస్ట్ మనకి ఇంకా ఎంట్రెన్స్ క్రియేట్ అయినట్టు ఇక్కడికి వస్తే. దీని లోపల ఇంకా మనం క్రియేట్ చేసుకుంటాం కదా ఉండడానికి, అప్పుడు ఇంకా బాగా వెళ్తుంది. ఆ మట్టి అంతా ఎడబోదాం అర్థమవుతుంది. యాక్చువల్గా ప్లానింగ్ ఇది కాదు, జస్ట్ ఇక్కడ కొద్దిగా వెళ్తుంది కావచ్చు, దాన్ని ఇక్కడ ఇట్లా బేస్లోకి వేసుకుందాం అనుకున్నాం. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మట్టి ఎక్కువ వెళ్తుంది. ఇది నిండినప్పుడు ఇక వాటర్ లెవెల్ ఇందాక వస్తాయి. ఒకవేళ మనకు ఈ చెట్టు కొట్టేయకుండా ఈ బొంద ఊడిపోయకుండా వానాకాలం వచ్చేసింది అనుకోండి, మన గుహ నీళ్ళలో పోతుంది. అప్పుడు రావాలి ఒకసారి నీళ్ళకి వెళ్ళి చూడాలి.
ఇక్కడ ఫస్ట్ గడపార దించి దగ్గర 3.5 గంటలు అయితే అవుతుంది. మీరు చూడొచ్చు ఇంత పొక్క అయితే తీయగలిగినాం అనమాట. మట్టి బాగా వెళ్తుంది, కాకపోతే మాకు లేట్ ఎక్కడైతుంది అంటే ఏర్లు వస్తున్నాయి బాగా. తోడు తోడొస్తుంది, కాకపోతే అది పారతోడు తీద్దామంటే అది ఏర్ల మిగిలి వస్తుంది, మట్టి వస్తలేదు. మళ్ళీ అవి నరికి దాన్ని తీసుడు అది దమ్దం అవుతుంది. మీరు చూడొచ్చు గుడలపడి ఎట్లా కనబడుతుంది, చిన్న చిన్న ఏర్లు. అవి ఉండడం వల్ల ఏంటిది బెనిఫిట్ అంటే మనం ఇప్పుడు చెట్టు కింద అది హోల్ చేసుకున్నా కూడా ఆ ఏర్లతో ఇట్లా ఉంటుంది కాబట్టి అది కూలిపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మంచి ప్రాపర్ లోపల వండుకోవచ్చు టెన్షన్ లేకుండా. డబ్బా కొట్టినట్టుంటది. చెప్పలే ఇంకా అసలు ముచ్చట ఈడేమో రాయి తగిలింది. ఒకవేళ ఇలా రాయి వచ్చి ఆడలేదు అనుకోండి, పార గడపార బిస్కెట్ అయిపోయినట్టే. ఇక ప్లేస్ చేంజ్ చేయాలి. రాయి ఉంది రా ఇక్కడ మీద వెళ్తుందా మొరం గడ్డ మొరం రాజు లెక్కుంది. రాళ్ళ మీద రాళ్ళు వస్తున్నాయి. ఇంత ముందుకు వచ్చింది మొరం గడ్డ కానీ ఇప్పుడు వచ్చింది ప్యూర్ రాయి. అది గన్నెట్ రావుతు తెస్తారా రాలా అది అసలు స్వల్ప. సో ఇప్పుడు వచ్చేసి వర్క్ ఇంతవరకు అయితే అయిందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత హైట్లో ఉంది. మనం ఇక్కడ ఒక లేయర్ నుంచేసి ఇక్కడ చిన్న హోల్ అయితే వేయాలి. దానికంటే ముందు ఇప్పుడు నేను కూర్చున్న ఏరియా కొద్దిగా లోతుగా ఉంది, ఈ ఏరియా కొద్దిగా హైట్గా ఉంది, అటు సైడ్ మళ్ళీ లోతుంది. ఈ మధ్యలో ఉన్న గడ్డను అయితే తీసేసుకోవాలి ప్రాపర్గా. ఫస్ట్ మనం బయట కంప్లీట్ చేసుకున్న తర్వాతనే లోపల పైన పెట్టుకుందాం అన్నట్టుగా దాన్ని టచ్ చేస్తలేము. ఇప్పుడైతే లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాం. లంచ్ బ్రేక్ తర్వాత ఈ గడ్డ తీసేసి మొత్తం ఆ తర్వాత దీంతో కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మాకు వచ్చేసి 2 ఛాలెంజెస్ రావచ్చు. ఒకటి వచ్చేసి మాకు ఫేవర్గా రావచ్చు, ఒకటి వచ్చేసి మాకు ఆపోజిట్లో రావచ్చు. ఫేవర్గా వచ్చేది ఏంటంటే అలా పైన చూసినట్టయితే ఆల్రెడీ ఏర్ల మధ్యలో కొన్ని బొరియలు ఉన్నాయన్నమాట. లోపల కూడా అదే సిచ్యువేషన్ ఉందనుకోండి, మాకు కొంచెం తక్కువ మట్టి తీసే ఛాన్స్ ఉంటుంది. లేదు లోపల మొత్తం మట్టి ఉండి ఏర్లు ఎక్కువనే అనుకోండి, అది మాకు ఛాలెంజింగ్ పార్ట్ లాగా అయితే ఉండబోతుంది అనమాట. అది ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి మనం లోపలికి మట్టి తీసుకోవడం అయినా కొద్ది తర్వాతనే తెలుస్తుంది. సో ఇప్పుడైతే లంచ్ బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తాం. చలో చిన్నమిగా మేమైతే స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు ఏమన్నాడు అన్న ఇక్కడ మనం హైట్లు ఉంది అన్నాడు కదా, దీన్ని అయితే గడ్డను మొత్తం తవ్వుకున్నాం. తర్వాత డైరెక్ట్ లోపలికి స్వరంగం కొట్టేయాలి లోపలికి. మళ్ళా తవ్వుతుంటే మధ్యలో ఇంకో ఎంట్రికాయ అనేది వచ్చింది. ఇది దానికంటే పెద్ద ఉంది, దగ్గరికి రా. దాని తల్లి కావచ్చు. ఇది హుషారుంది టింపు మీదికి ఊరుకొస్తున్నా పట్టేస్తుంది. కడియేస్తే తెలుసా అది. ఇంకో గంటన్నర కష్టపడ్డ తర్వాత చిన్న హోల్ అయితే అయింది. మీరు చూడొచ్చు ఇది కేవలం ఎంట్రన్స్ మాత్రమే. మేము ఏమనుకుంటున్నాం అంటే వీలైనంత లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం మరి. నేను అన్నట్టుగా గిరియలు ఇంకటికి అయితే ఏం రాలేదు. లోపల మట్టిగా గట్టిగా ఉంది, చెట్టు వేటుకు పడి అది ఇట్లా ఒత్తిడికి గురై అట్లా టైట్ అయిందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ అసలు దంగుతలేదు లోపల. ప్లస్ మన గడపాలు పొడిగే వరకు ఆడతలు ఇట్లా ఉలి ఉంటాడు కదా, ఉలి సుత్తే తెచ్చుకొని కొట్టింది రపా 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 కొట్టి పారేయచ్చు. అలా కూర్చొని కొట్టచ్చు. ఇక ఇద్దరు తప్ప వేడలు కూడా పని చేసేటట్లేదు. ఈ మధ్యలో ఏర్లు వస్తా ఉన్నాయి, అవిటిని తీసుకోవడం ముంగడికి పోతా ఉన్నాం. ఒకవేళ ఈ వీడియో సక్సెస్ అయ్యి ఈ మన కేవ్ కనుక రెడీ అయింది అనుకోండి, దీన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్ళి ఇంకొక డిఫరెంట్ వీడియో చేద్దామన్న కాన్సెప్ట్ ఐడియా కూడా మాకు ఇప్పుడు వచ్చింది. కాకపోతే మనం దానికోసం వీలైనంత లోపలికి వెళ్ళాలి. మ్యాక్సిమం ఇక్కడ మనం ఇంకా చెట్టు సైడ్కే ఉన్నాం, చెట్టు కింది దాకా మధ్యలో దాకా పోతే మనం అనుకున్నది అవుతుంది. సో చూద్దాం ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి. ఇలా కంప్లీట్ అవుతుందేమో అనుకున్నా కానీ కంప్లీట్ అయ్యట్లేదు. వాన వచ్చేటట్టుంది. మెయిన్ వాన వచ్చి అంతా నిండింది అనుకోండి, మన కష్టం అంతా వృధా అయిపోయినట్టే, 1 డే ఎఫర్ట్. చూద్దాం మరి ఏమైనా జరగచ్చు. మన వర్క్ వచ్చేసి అక్కడ అవుతుంది. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఏమన్నా క్రేజీగా ఉందా ఒకసారి మీరు చూడండి. ఒక పెద్ద చెట్టు, దాని కింద మనం ఇటువంటి ఒక సీక్రెట్ రూమ్ లాంటిది అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. అది బంకర్ అనుకోవచ్చు, సీక్రెట్ రూమ్ అనుకోవచ్చు, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా క్రేజీగా ఉంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి ఏం ఫ్లాష్ అయింది అంటే, మేము చాలా కిందికి వెళ్ళి తీసుకుపోతున్నాం సొరంగాన్ని. కావాలనుకుంటే దాన్ని ఇంకా హైట్ తీసుకోవచ్చు. కూరగా నిలబడ్డాడు కదా, వాడిని తలకే దాకా తీసుకోవచ్చు. అట్లా తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే మనకు లోపలి ఓనికైనా కొద్దిగా వంగిపోవచ్చు. ఇప్పుడు మేము తయారు చేసిన హైట్ వరకు ఏంటిదంటే మొక్కల మీద నడుచుకుంటూ పోయే సీన్ అయితే ఉందన్నమాట. చూద్దాం
వాతావరణం వచ్చేసి మొత్తం మారిపోయింది. ఒకవేళ వాన కొట్టి బొంద కనుక నిండింది అనుకోండి, ఈ రోజు మేము పెట్టిన ఎఫర్ట్ మొత్తం నాశనం అయిపోయినట్టే. ఒకవేళ వాన తక్కువ కొట్టి వాటర్ అంతా రాకపోతే దాన్ని మంచిగా అమెండ్మెంట్ చేద్దాం. కొంచెం హైట్ తీసుకొని లోపల చెట్టు వేర్లు ఎంతవరకు వెళ్ళినాయో అంతవరకు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి చూద్దాం ఏమవుతుంది ఏం కదా అని చెప్పేసి. వాన సహకరించాలి, అట్ ది సేమ్ టైం ఈ చెట్లు కొట్టలు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఒక వారం రోజులు రాకపోతే మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫర్దర్ నెక్స్ట్ వీడియోకి అయితే మనం వెళ్ళగలుగుతాం అనమాట. ఆ నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ లెవెల్. అది కూడా యూట్యూబ్ హిస్టరీలో లేదు, యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినా దొరకదు. అది ఇదైనా దొరుకుతుండొచ్చు కానీ దీని తర్వాత చేసే వీడియో అదైతే దొరకదు. సో చూద్దాం ఎంతవరకు క్రియేట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. మీతో పాటు మేము కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాం అసలు లోపలికి వెళ్ళినా కొద్ది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో ఆ కాలంలో ఎవరైనా మన తాత ముత్తాతలు చెట్ల కింద అన్ని జాపెడతారు కదా, వైడూర్యాలు గసడు డబ్బేలతో అయిపోతుండే మంచిగా స్టూడియో కట్టుకుందాం. ఒకటి ఏమంటారా కూర చెట్ల కిందనే పెడతారు కదా అసలు వెళ్తే. ఆ చెట్టు వచ్చేసి దగ్గర ఒక 100 ఏళ్ళ కింది చెట్టు. ఎందుకంటే నేనే చిన్న ఉన్నప్పటి నుంచి దాన్ని కొమ్మలు పట్టుకొని ఊకుంటూ ఆడుకున్నాను. అంత ముందు ఇంక ఎప్పటి నుంచి ఉందో ఈజీగా 100 years అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇంకో 1 weekలో వెళ్ళిపోతుంది కావచ్చు. దాన్ని ఆపడం మన చేతిలో లేదు. సో ఇప్పుడు మేము ఫుటేజ్ తీస్తున్నాం కాబట్టి మా వీడియోలలోనే చూడడానికి అనిపిస్తుంది. ఎవరు పెట్టిరో కానీ దాని చెట్టు నీడకి ఎంతమంది ఉన్నారు, ఎన్ని జంతువులు ఎన్ని రోజులు సర్వైవ్ అయినాయి, అదంతా వాళ్ళకి క్రెడిట్ వెళ్ళిపోతుంది. సో మొత్తానికి ఈరోజు వచ్చేసి మా వర్క్ ఎక్కడ దాకా అయింది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. గుంత వచ్చేసి ఇంత అయితే క్రియేట్ అయింది అనమాట. అప్పుడు డింపియాడ కూర్చున్నప్పుడు మీరు చూసారు కావచ్చు, అంత లోపలికి పోలే కాడు. ఇప్పుడు నేను పోతా చూడరు ఎంత లోపలికి పోతాను. చూపించాలనుకుంటే ఇక్కడతో వీడియో ఆపేసి ఇక్కడికైతే మేనేజ్ చేయొచ్చు. కాకపోతే మా విజన్కి ఇది చాలా తక్కువ. మేము అనుకున్న బ్లూ ప్రింట్కి ఇది చాలా తక్కువ. ఇంకా లోపలికి పోవాలి, అది ఇంకా హైట్ రావాలి, ఇంకా కథ ఉన్నది. ఒక 2 days కింద వచ్చిన ఆలోచన ఈరోజు అయితే ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఇంతవరకు అయితే పాసిబుల్ చేసినాం. రేపు ఇంకా దీనిపైన ఇంకా ఎక్స్ట్రీమ్ వర్క్ చేసినట్టయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క వారం 5-6 రోజులు ఈ విధంగా మేము కష్టపడి వీడియోస్ చేస్తాం. చాలామంది అసలు వీడియో మొత్తం కూడా చూడరు, జస్ట్ 1 minute 2 minutes చూసి జడ్జ్ చేసి కామెంట్స్ అయితే చేస్తారనమాట. కామెంట్ చేయడం చాలా ఈజీ, ఏదైనా వర్క్ అది చేసి మీ ముందు తీసుకురావడం చాలా కష్టం. అందులో మేము పెట్టే ఎఫర్ట్ని చూసి కామెంట్ చేయండి. ఏమైందా ఊగేది ఊగుతున్నావు అట్టుడు ఎఫర్ట్ ఎంత పెట్టినావు? ఏం పెట్టారు ఎంత పెట్టినారా? దీని కష్టం వీడు చేసిండు ఊగుతుందని చెప్పేసి ఏమనుకోరు. వీడికి కొద్దిగా ఊగుడు ఉంది గ్యాస్, ఊగురా ఉంది కష్టం వీడు ఉందిరా ఏర్పడుతుందిరా. ఇక ఒకసారి దగ్గర టీషర్ట్ మొత్తం ఖరాబ్ చేసిండు. తక్కువ చేస్తాడు ఎక్కువ మాట్లాడాడు ఇంతలో బాధ. సో నెక్స్ట్ రేపు అయితే కలుద్దాం. చలో ఈరోజు వచ్చేసి Day 2. మీరు ఆల్రెడీ నిన్న చూసారు కావచ్చు ఎక్కడ దాకా వర్క్ అయిందని చెప్పేసి. నిన్న వచ్చేసి మన గుంత అనేది ఇక్కడ నుంచి ఇట్లా క్లోజ్ అయి ఉండే. ఈరోజు ఏం చేస్తున్నామంటే కొద్దిగా హైట్ చేస్తున్నాం. నిన్న నేను ఆల్రెడీ కూర్చున్నప్పుడు మీకు కనబడ్డది కావచ్చు, నాకు పైన తలుగుతుంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఈ హైట్కి లోపలికి తీసుకుని వెళ్దాం. లోపలికి పోయిన తర్వాత ఇంకా దాన్ని లోతుగా చేసుడా ఇంకా వెడల్పు చేసుడా, అది లోపలికి పోయిన తర్వాత వచ్చే ఎయిర్లను బట్టి ఉంటుంది. సో ఈ రోజుకి అయితే ఇట్లా అనమాట, ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా క్లోజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇది క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో ఈ దొడ్డు ఎయిర్ ఉంది కదా, దీన్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. అంతేకాకుండా లోపల ఒక రాయి వచ్చింది, ఆ రాయిని తీసేయాలి. ఇప్పుడు పెద్ద టాస్క్ ఇది. ఒకవేళ ఈ రాయిని తీసేసినప్పుడే పైనుంచి మట్టి మొత్తం పడిపోయింది అనుకోండి, ఇక్కడ గుంత మొత్తం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మనం లోపలికి అయితే గుంత తీయాల్సి ఉంటుంది అనమాట. చూద్దాం, ఆ రాయి వచ్చేసి ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఇప్పుడు. సో ఇప్పుడైతే మనకు కావాల్సిన షేప్ అయితే తీసుకుందాం స్టార్టింగ్లో. ఈ Day 2లో ఈ బండి వచ్చేసి మాకు చాలా టైం వేస్ట్ అయితే చేసింది. దీనికోసం చుట్టూ తవ్వినాం, దాని చుట్టూ ఉన్న ఏర్లు అన్నీ తీసేసినాం. కాకపోతే అది వచ్చే పేరు అయితే లేదన్నమాట. తనలాడి లాస్ట్కి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ బండనే వల్ల కొడుతున్నాం ఇక. సో మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క పార్టికల్ అయితే వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. గణెట్ లెక్కన ఉన్నది బందోబస్తు, అందుకే దాంగుతలేదు ఇట్లా అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పర్రె కనబడుతుంది, ఆ పర్రెని తీసుకుంటే దాన్ని కింది పడేస్తాం ఇక.
ఎక్కు తొలిమెట్టు బండను కొట్టు ఢీ కొట్టి పర్రె పెట్టిచ్చేసినాం. ఇప్పుడు మా తొవ్వలు ఏది వచ్చినా సరే ఇక ఆగదన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చేసింది. మీరు చూడొచ్చు ఇంత పెద్ద బండను భూమి లోపల 2 పర్రెలు అయితే చేసినాం. దీన్ని ఒక్కని పడేసినామంటే దాన్ని ఈజీగా పడగొట్టచ్చు. ఇప్పుడు టెన్షన్ అంతా ఏముందంటే దాన్ని కదిలిసిన కొద్దీ మీది పాట కదులుతుంది, అది ఎడ పడిపోతుందని భయం అవుతుంది. సో అందుకే ఏం చేద్దామంటే మళ్ళీ 2 సందరికి దొరికిచ్చి ఇటు వస్తుందాం. ఇంత పెద్ద రాయి మీద రూఫ్ అయితే భలే క్రియేట్ అయింది. రాయి చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. సాగు మారణం చేసింది. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయింది. ఏమైనా తీసేద్దాం అంటే ఇప్పుడు చూడు మంచి ఇంత ఏరియా మనకు బెనిఫిట్ అయింది చూడు మీద. నేను అందుకే కష్టమైనా సరే రాయే తీసేద్దాం అన్నట్టుగా అయినాం, లేకపోతే దీన్ని దవ్వేసి అక్కడ దాకా తీసుకుంటే సెట్ అవుతుండే. ఇప్పుడు గివ్ ఒకటి తీసేస్తే లోపలికి వెళ్ళిపోతాం ఇక. గడపరలు మొనలన్నీ పోయి ఉండే, దానివల్ల వర్క్ స్లో అవుతుందని చెప్పేసి గడపరలు మంచిగా జరిపించుకొచ్చినాం. మీరు చూడొచ్చు ఇప్పుడు ఎంత షార్ప్ అయిందో. దీన్ని ఫుటే తీసుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయినాం. ఇప్పుడు కూడా ఇంకా గరమే ఉంది, ఇప్పుడే తీసుకొచ్చినాం. దీంతో ఇప్పుడు చాలా ఫాస్ట్ అవుతుంది వర్క్. ఇట్లా దించాలని దిగుతుంది ఇక. ఇలా నడవాయి తేజాన్ని ఒడవరా అంటే పిచ్చి కదా ఒడిచిండు అని వాడతలేదు. ఇట్లా పొక్కులు వేసి ఇట్లా పడేసుకుంటా పోతే మంచిగా ఈజీగా వస్తుంది. ఏదైనా చదవరాకున్నా కానీ నక్కలు కూడా కొట్టరాదు అన్నట్టు. ఏది రాదు. మార్నింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండడం మీరు చూసారు కావచ్చు. ఈవినింగ్ అయ్యేసరికి ఇంత అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. దీని లోపల ఉండే ఏర్లను తీసేసుకుంటూ రాళ్ళని తీసేసుకుంటూ మేము కొద్దిగా ముంగటికి అయితే వెళ్ళగలుగుతున్నాం. 1 డేలో నాకు తెలిసి మాక్సిమం ఒక 2 ఫీట్స్ అయితే లోపలికి వెళ్ళగలుగుతున్నాం కావచ్చు. ఈరోజు వచ్చేసి ఇంత అవుట్పుట్ అయితే అయింది. ఇప్పటికీ కంప్లీట్ అయితే చేస్తలేము. ఈరోజు నైట్ వరకు అయితే వర్క్ చేస్తాం. అప్పటి వరకు ఎంత అవుతుందో చూడాలి. సో నిన్న నేను ఒక్కనే కూర్చున్నా, ఇప్పుడు ఇద్దరం కూర్చున్నా, కొద్దిగా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. మనకు మాక్సిమం టైం ఎక్కడ పట్టింది అంటే ఈ చిన్న గడ్డపర మునలేక మాకు ఎక్కువ టైం పట్టింది. దానికి మంచిగా షార్ప్గా అయితే చేసుకొచ్చినాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది వర్క్. అలాగే నిన్న మొన్న ఏం జరిగిందంటే మనకి కొద్దిగా ఆల్టర్నేట్ రాక కొద్దిగా ఇబ్బంది అయింది. తవ్వుడు చేసుడు అప్పుడు అంతా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం చేసినామంటే తవ్వే టీం వేరే, తీసే టీం వేరే. తవ్వేటోళ్ళు టక్కడగా తవ్వేస్తారు, తీసేటోళ్ళు టక్కడగా తీసేస్తారు. దానివల్ల కూడా కొద్దిగా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఈ రోజు ఇది కంప్లీట్ కాకపోయినా రేపైతే కంపల్సరీ కంప్లీట్ అవుతుంది. మనం యాక్చువల్గా నిలబడేటట్టు సెట్ చేద్దాం అనుకున్నాం దీన్ని, కానీ కష్టమే. ఇక్కడ పోయిన తర్వాత మీది పోవాలరా, ఏం కాదు. ఇక్కడ లేయర్ తక్కువ ఉంది కాబట్టి అట్లా లేయర్ ఎక్కువ మీది పోవచ్చు. షెట్ ఉంది కదా, షెట్ ఏర్లు ఉంటాయి కావచ్చు, ఏర్ వచ్చేదాకా పూర వస్తావు. సో ఇప్పటికైతే ఇంత వర్క్ అయింది, ఇది వస్తారు. సో ఇంకా ముందుకైతే వెళ్తూనే ఉందా. మాకు ఇంకా ఛాలెంజింగ్ పార్ట్స్ ఏమొస్తాయి చూడాలి. ఇప్పటికైతే 2 ఎంట్రికాయలు కనబడే, మీరు చూసి కావచ్చు. ఏదైనా పెద్ద పాము వెళ్తుందా, ఏమెళ్తుందా అనేది చూడాలి. తేలు అయితే రాలేదు, తేలు వచ్చాడు అసలు తేలే రావాలి అసలు వాసనగా. తేలు అయితే ఒక్కటి రాలేదు ఇప్పటి వరకు అయితే. ఇంకేమైనా వెరైటీ కనబడితే ఏమో చూద్దాం. ఇక ఈ పనిని ఇలాగే కొనసాగిద్దాం. ఎన్ని రోజులు రేపు ఒకటి. ఈరోజు వచ్చేసి డే 3. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేను ఎంతవరకు వర్క్ అయిందో అక్కడికి ఆపేసినాం. నేను లాస్ట్ ఫుడే చెప్పిన తర్వాత నైట్ కూడా వర్క్ చేస్తామని చెప్పినా కదా, చేసి అలసిపోయినాం, అక్కడికే ఆపేసినాం అనమాట. సో ఈరోజు కంటిన్యూ అయితే కాబోతుంది. దీన్ని 2 రోజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు దీని సిచ్యువేషన్ చూసిన తర్వాత మేబీ 1 వీక్ పట్టచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎంతేమైనా సరే ఎక్కువ రోజులు ఎఫర్ట్ పెట్టి తీసిన వీడియోకి మీ నుంచి సపోర్ట్ అయితే బాగా వస్తుంది. ఈరోజు డే 3 కాబట్టి ఈరోజు కూడా మ్యాక్సిమం ఒక 2 ఫీట్ల అంత లోపలికి పోనీకి అయితే ట్రై చేస్తాం. మెయిన్ ఏర్లతోటి నేను చెప్పేదే కదా, ఇది అవిటితోటే ప్రాబ్లం వస్తుంది. అందుకే ఇప్పుడు దాన్ని కట్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ మధ్యలో ఒకటి వచ్చింది, దీన్ని ఉంచుతాం, తీసేస్తాం. ఒక రకంగా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అక్కడి నుంచి మనకు బోనికి కొద్దిగా వెరైటీ ఉంటుంది అనమాట. మనకు ఒకవేళ ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే తీసేద్దాం.
సో ఫైనల్ గా మీరు చూడొచ్చు మన సీక్రెట్ రూమ్ అనుకోవచ్చు లేకపోతే కేవ్ అనుకోవచ్చు, ఏదైనా సరే ఎంత తయారైందో. దీన్ని ఇంకా మేము తీసినంత లోతు వరకు పర్ఫెక్ట్ ఇంకా హైట్ తీయలేదు. హైట్ తీస్తే లోపల కూర్చున్న ఇద్దరికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుండే. ఇప్పుడు కూర్చోవాలనుకున్నా సరే ఒక ముగ్గురు ఫ్రీగా అయితే అందులో కూర్చోగలుగుతారు అనమాట. కుర్రాడు వచ్చేసి కొంచెం బయటనే కూర్చున్నాడు. ఇంకా తీసుకోతాం లోపలికి. ఇది నాకు తెలిసి 2 రోజుల ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత 1 వీక్ అనుకున్నా 1 మంత్ పట్టినా సరే లోపలికి వెళ్ళిపోవడే. మేము అనుకున్నది సాధించి తీరుతాం. ఈ డౌన్ తీస్తాం, పైకి తీస్తాం. ఎందుకంటే ఇంకొక వీడియో అడ్వాన్స్ వీడియో కోసం ఆలోచించడం అని చెప్పినా నేను. దానికోసం కంపల్సరీగా ఇట్లా మొక్కల మీద నిలబడేటట్టు ఉండాలి. సో దానికోసం అనమాట. సో ఇంతగానో కష్టపడి ఇంత చేసినాం కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పార్టీ సమోసాలు అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ సమోసాలు వేసేస్తాం మేము. దగ్గరకు వస్తున్నావు కాదు, ఈ నుంచి మన స్టూడియో వరకు ఇట్లా కొట్టుకుంటాం వారికి కిందికి పొలం మొత్తం బాయిలో పోతాం. ఆయన తోదపి ఉంటుంది. పొలాలు లేకపోతే అంత బీడు ఉంటే పోతుంటుంది. తీసుకోర్రా చిన్న సమోసాలు భలే ఉంటాయి. విజయవంతంగా డే 4లో కూడా మరొక ఎంట్రీకాయన అయితే వెళ్ళింది. ఇక్కడ నేను చూపిస్తాను. చిన్న ఉంది కాకపోతే అప్పుడు డే 1 డే 2కి వెళ్ళి ఎందుకంటే పెద్ద ఉండే కావచ్చు కదా, భయపడుతుంది అది. అటు బయటకు నేనేమన్నా దీన్ని పడుతుంది రే, దొరకడుతుంది దీన్ని. నేను ఎలకపిల్ల అనుకున్నా ఫస్ట్. అరే దీన్ని తీసుకెళ్ళి పడేసా కూడా. వెల్కమ్ బ్యాక్ టు డే 4. ఆల్రెడీ మార్నింగే వచ్చేసినాం. కొద్దిగా వర్క్ అయితే చేసినాం. దానివల్ల మీకు అర్థమైపోతుంది కావచ్చు మన గుంత అనేది, అంటే మన సీక్రెట్ రూమ్ కావచ్చు, మన కేవ్ కావచ్చు ఎంత పెద్దగా అయిపోయింది అని చెప్పేసి. నేను ఇటు సైడ్ కూర్చుంటే ఫ్రంట్ నుంచి కనబడలేదు, అంత బ్యాక్ అయితే వెళ్ళిపోయినాం అనమాట. సేమ్ ఇదే విడుతూ మనకు ఫ్రంట్ సైడ్ రావాలి, ఆ పక్క రావాలి, మొత్తం రావాలి. సో చూద్దాం. ఇప్పటికైతే 4వ రోజు మేము దీనిపైన పని చేయబట్టి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎన్ని రోజులకు మేము సాటిస్ఫైడ్గా తయారవుతుంది అనే దాన్ని బట్టి దీనిపైన వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తాం అనమాట. సో మార్నింగ్ నుంచి వర్క్ చేసి మన వాళ్ళు కొద్దిగా అలసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఒక చిన్న పల్పి అయితే తీసుకొచ్చిన ఇప్పుడు పోయి. సో దాన్ని అయితే ఇందులోనే కూర్చొని వేసేద్దాం. ఇక దారా రండి రండి రండి. ఇక్కడ నేను కాకుండా ఇక్కడ ఉన్న ముగ్గురికి, ఈ రోజు రాని ఇద్దరికి, ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి అవన్నిటికి. థమ్స్ అప్ స్ప్రైట్ కంటే ఒక రకంగా బెటర్ అనిపిస్తుంది. వేసుకొని లోపల వేసుకో, తినం మంచిగా ఉంటుంది. అది కూడా టేస్ట్, అదే టేస్ట్. Till it's dry. Low lights settling in, the room is picking up. Feels like we're stepping in to shake the day right out. So go on and hit me again. This night isn't done, we're finally letting loose. We're pouring out the good times, and we ain't quitting till it's dry. We're about to get our minds right. Yeah, we can keep it going all night. ఇంకా కష్టపడి చేసి మొత్తం వృధా అయిపోయింది. వృధా ఘోరంగా వాన కొడుతుంది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు చూడొచ్చు. ఇటు లోపలికి రాలి. మేము ఎంతెంత కష్టపడి తయారు చేసామో అదంతా ఆగమాగం అయిపోయింది. దీన్ని మళ్ళీ తయారు చేసి మళ్ళీ చూపెడతాం మీకు. ఇప్పుడు అంతా ఆగమాగం అయిపోయింది.
మొత్తం రెడీ చేసినాం. మీకు దీన్ని క్లియర్ గా చూపిద్దాం అనుకునే టైంకే వర్షం వచ్చి మొత్తం ఆగమాగం అయితే చేసింది అనమాట. ఒక రకంగా వర్షం పడ్డది కూడా బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే వాన పడ్డ తర్వాత ఇంకా న్యాచురాలిటీ అయితే ఇందులో పెరిగిపోయింది. మీకు ఇది చూస్తే నిజంగా ఈ ఆకులు ఈ గుహల నుంచి వచ్చినట్టుగా అయితే ఉన్నాయన్నమాట. ఈ లోపల కూడా ఇంకా మొత్తం పువ్వులు కావచ్చు, ఆకులు కావచ్చు, మొత్తం సెడి చేసి ఉన్నాయి కదా. వీటిని కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత మీకు కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత మీకు చూపిస్తాం. ఇది వచ్చేసి మా 5 days మా ఎఫర్ట్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా చాలా జరుగుతూనే ఉంటాయి. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏదో జరుగుడు. ఇది ఇంకా యాక్చువల్గా కూలిపోలేదు, ఇంకా ఆగింది. ఓకే, వర్షం ఇంకా బాగా వచ్చినట్టు ఇది కూలిపోతుండే. ఇన్ని రోజులు మనం పెట్టిన ఎఫర్ట్ అనేది నాశనం అయిపోతుండే. అయినా సరే దేవుని దయ వల్ల కొద్దిగా అయితే ఆగింది. ఓకే, ఇప్పటికైతే సో దీన్ని అయితే మనం వర్షం తగ్గిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాం. 6 days కింద వచ్చిన ఐడియా, 5 days నుంచి మేము పెట్టిన ఎఫర్ట్ ఫైనల్గా మీ కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది కావచ్చు. మాకు ఐడియా వచ్చినప్పుడు అసలు మాది మేమే అనుకున్నాం అసలు మేము చేయగలమా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి అడ్డంకులైనా రావచ్చు. ఇప్పుడు వర్క్ చేసుకుని లోపలికి వెళ్ళాం కాబట్టి మాకు చిన్న చిన్న ఏర్లే వచ్చినాయి. ఓకే, ఏదైనా పెద్ద ఏర్ వచ్చినట్టయితే దాన్ని అక్కడికి ఆపేసి వేరే ఏదైనా ప్లేస్లో స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుండే. మాకు అటువంటి పరిస్థితి అయితే ఏం రాలేదు. ఒక రాయి వచ్చింది పెద్దది, అంతేకాకుండా చిన్న చిన్న ఏర్లు అయితే వచ్చినాం. వాటిని తొలుచుకుంటూ ముందుకైతే వెళ్ళాం అనమాట. సో ఫైనల్గా ఇలాంటి అవుట్పుట్ అయితే మీకు చూడడానికి కనిపిస్తుంది. దీన్ని మొత్తం రెడీ చేసినాం. కరెక్ట్గా వీడియో తీసే టైంకే ఫుల్ వర్షం అయితే వచ్చింది. ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్ అనేది మొత్తం నాశనం అయిపోతుందా ఎట్లా అని చెప్పేసి భయపడ్డాం. కాకపోతే ఆగింది, ఏం కాలేదు. అంత వాన కొట్టినా సరే మేబీ ఇంకెక్కువ వాన కొట్టియాలి, నైట్ మొత్తం వాన కొట్టినట్టయితే ఇందులో వాటర్ వచ్చేది ఖరాబ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుండే. మా అన్ని రోజుల కష్టం అయితే వృధా అయిపోతుండే. సో అలాంటిది ఏం జరగలేదు కాబట్టి ఇప్పటికైతే ఓకే, సేఫ్గానే ఉంది. అది ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి మీరు ఆల్రెడీ ఇవరిదాకా చూసేసిరు కావచ్చు, కొంచెం ఆగమాగం వర్షంలో చూసిరు కావచ్చు. ఇప్పుడు లోపల మంచిగా క్యాండిల్స్ ముట్టించినాం, మంచి లుక్ అయితే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్తా. ఆ గుంతం స్టార్ట్ చేసి మేము అందులో నుంచి మట్టి తీయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ట్రాక్టర్ నడ మట్టి అయితే వెళ్ళింది. అదంతా బయట విధంగా పోసి ఒక బౌండరీ లాగా అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇదే బౌండరీ నుంచి మనం ఈ విధంగా లోపలికి కనుక వెళ్ళాం అనుకోండి, ఎంట్రెన్స్లో మీరు చూడొచ్చు ఇలాంటి పూలు అయితే ఈ విధంగా సెట్ చేసినాం. అంతేకాకుండా మన సీక్రెట్ రూమ్ అనుకున్నా సరే, కేవ్ అనుకున్నా సరే, నేను 2 పదాలు యూజ్ చేస్తాను, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇది చూడడానికి ఒక చిన్న కేవ్ లాగా ఉంది, అట్ ది సేమ్ టైం ఒక సీక్రెట్ రూమ్ లాగా కూడా ఉంది. సో మీరు ఏదనుకుంటే అదే. దానికి సంబంధించిన ఒక గార్డెన్ ఏరియా అనుకోవచ్చు, ఇక్కడ చిల్ అవ్వడానికి. సో సూపర్గా ఉంది. ఇక్కడ ఇంకా మనం కొంచెం మాడిఫికేషన్ చేసినట్టయితే ఇంకా భలే వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఆ కేవ్ లేకపోతే ఆ సీక్రెట్ రూమ్ మనం తయారు చేసేటప్పుడు ఒక పెద్ద బండ వచ్చింది, మీరు చూసిరు కావచ్చు. ఆ బండను మనం 2 ముక్కలు చేసి మరీ బయటకు తీసినాం. అది వచ్చేసి ఇదే, ఇటొక సైడ్ పెట్టినాం. దీన్ని కూర్చోడానికైనా సరే, లేకపోతే దీన్ని ఇంకా వేరే డిఫరెంట్ ఏదైనా తయారు చేయడానికి అయితే ట్రై చేద్దాం. అలాగే మన సీక్రెట్ రూమ్ ముందు ఇలాంటి ఒక మ్యాట్ అయితే వేసినాం అనమాట. ఇప్పుడు చూడడానికి లుక్ అయితే భలే ఉంది. అలాగే ఇది కొంచెం న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి పచ్చి ఆకులు ఇటువంటి పూలు అయితే తీసుకొచ్చి ఈ గడ్డ కనబడకుండా ఈ విధంగా వేసేసినాం. దీనివల్ల ఇంకా ప్యూర్ న్యాచురల్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. మీకు ఎంట్రెన్స్ ఈ విధంగా చిన్నగా కనబడుతుంది కావచ్చు, కానీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా స్పేస్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఒక్కరిని వచ్చినా కదా, ఇంకా 4 వచ్చినా సరే దీనిలో పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు మీరు ఇవరిదాకా చూసినప్పుడు ఈ క్యాండిల్స్ ఇలా లేకుండే కావచ్చు, ఇప్పుడు ఈ క్యాండిల్స్ ముట్టించిన తర్వాత దీని లుక్కే మారిపోయింది. అలాగే ఇందులో చాలా ఏర్లు వచ్చినాయి, ఆల్మోస్ట్ అన్ని తీసేసినాం. అన్ని తీసేసినట్టయితే కొద్దిగా న్యాచురాలిటీ వస్తుందని చెప్పేసి ఒక దాన్ని అయితే ఉంచినాం అనమాట. దీనివల్ల అవురా ఇది చెట్టు కిందనే ఉంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అలాగే మీరు అక్కడ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కావచ్చు, అక్కడ నుంచి మనం ఇంతవరకు గుంత తీసుకొని వచ్చినాం కదా, ఆల్మోస్ట్ మనం చెట్టుకి మరి మిడిల్ వరకు వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, నా నెత్తి పైన చెట్టు అయితే ఉంది. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. సో లోపలికి ఈ విధంగా వచ్చేసినా కదా, ఇప్పుడు దీని లోపల ఎంతమంది పడతారు ఏం కదా అని చెప్పేసి మీకు చూపిస్తా. రర్రా లేరా ఇగో ఆల్మోస్ట్ 5 కూర్చున్నాం. ఇంకొకటి కూడా పడితే కూడా ఉన్నాం. 5 అంటే 4 కనబడుతున్నాం కావచ్చు. ఒక 2 పెట్టి వేసుకోరి, 1 2 3 4 5 ఇంకొకటి పడతాడు. ఇంకొకటి అడ్జస్ట్ చేసుకుంటే వీరు వెనక కూడా ఇంకా జాగ్ ఉన్నది, అంటే కుండ ఉన్నది. ఆ కుండ ఇట్లా తీసేస్తే అడిగి పడతాయి. వెనక జర్రా గోడ దాకా జరు, ఇంత స్పేస్ ఉందిరా, ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు మనం యాక్టివిటీ. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గాయ్స్. అలాగే దీన్ని యూజ్ చేసి ఇంకా ఏం చేద్దాం, ఇంత కష్టపడి దీన్ని తయారైతే చేసినాం, దీన్ని యూజ్ చేసి ఇంకేం చేయొచ్చు అని చెప్పేసి కామెంట్స్ అయితే చేయండి. దీనికి సంబంధించిన ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా మాకు ఆల్రెడీ ఉందని చెప్పినాం కదా, అది రాబోయే వీడియోస్లో మీకు కనిపిస్తుంది. అందరూ వచ్చేసి క్యాంపింగ్ అనుకుంటారు కావచ్చు, క్యాంపింగ్ కాదు, క్యాంపింగ్ కూడా చేద్దాం ఒకవేళ మీ డిమాండ్ వస్తే. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రీమ్, అది కూడా యూట్యూబ్ హిస్టరీలో లేదు, దాన్ని కూడా ముందు అయితే చేద్దాం. ఈ వీడియో పైన మీ సపోర్ట్ బట్ అయితే వస్తుంది అనమాట. సో ఎట్లా అనిపిస్తుందిరా ఎఫర్ట్? 5 రోజులు రా, ఒక్కనాటి వీడియో తయారు చేసినప్పుడు ఎట్లా దమ్ అయిందో సేమ్ దానికి డబుల్ ఇది, ఇంకా అది వారం పట్టింది ఇంకా. కానీ స్టార్టింగ్ లో వచ్చినంత హార్డ్ అయితే రాలేదు, లోపలికి వచ్చినా కొద్ది ఈజీనే వెళ్ళింది. ఎందుకంటే డే బై డే గడుచుకుంటూ వెళ్ళినా కొద్ది మాకు కొన్ని టెక్నిక్స్ తెలిసిన అనమాట, ఎంత ఈజీగా దీన్ని తీసేయచ్చు, ఎంత ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆ టెక్నిక్స్ వల్ల ఇది పాసిబుల్ అయింది, లేకపోతే ఇంకా ముందుకే ఆగిపోతుంది కావచ్చు ఇక్కడ వరకే. సో ఇప్పుడైతే మీరు క్యాండిల్స్ పెట్టిన తర్వాత జూలే కావచ్చు, ఒక లుక్ అయితే వేసుకోండి. అందరం బయటకు వెళ్ళిపోతున్నాం, మనం మళ్ళీ బయట కలుద్దాం. చలో.
సో ఫైనల్ గా ఇది గాయ్స్ మేము తయారు చేసిన సీక్రెట్ రూమ్. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నేను ఇంతమంది చెప్పినట్టుగా దీన్ని యూజ్ చేసి ఏం వీడియో తీద్దాం కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇన్ని రోజులు మా ఎఫర్ట్ కోసమైనా ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 10 మంది వీడియో చూస్తున్నట్టయితే అందులో 4 మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు, మిగతా 6 సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తారు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వరకు ఎప్పుడో 100K కంప్లీట్ అయిపోతుండే. సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, ఎందుకంటే మీకు కూడా ఏదైనా వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ రానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై.